హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసీస్ కిచెన్ అండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మంచి స్వీట్ అండి, చాలా సాఫ్ట్ అండ్ టేస్ట్ అయితే ఉంటుంది. పప్పుల పొడి అండ్ ప్లస్ బెల్లంతో అయితే చేస్తాం. ఇది ఇలాగా మనకు ఒక కడాయిలో వాటర్ అయితే తీసుకోవాలి, ఒక గ్లాసు. ముందుగా మనం 3 గ్లాసు పప్పుల పౌడరు అండ్ 2.5 గ్లాసు బెల్లం పౌడర్ అయితే తీసుకోవాలండి. ఇది మొత్తం కరగాలి. ఒక వీడియో అయితే ఇక్కడ మిస్ అయిందండి. మొత్తం కరిగి తీగపాకం అయితే రావాలి. అందులో మనం కొలిచి పెట్టుకున్న పౌడర్ మొత్తం వేసి నీట్గా కలుపుకోవాలి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి. ఇలాగ మొత్తం కూడా నీట్గా కలుపుకోవాలండి. ఇలాగ థిక్ అవుతుంది. మనం ఎంత కొలుచుకున్నామో అంత పౌడరు పడుతుంది పాకానికి. చివరిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్ అయితే ఉంటుందండి. మనం తీగ పాకం అయితే పట్టుకోవాలి. గట్టి పాకం పట్టుకుంటే డ్రై అయిపోతుంది. ఇలాగ మొత్తం కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలాచీ వచ్చేసి పౌడర్లోనే మిక్స్ చేసామండి. మనం పప్పులు మిక్సీ పట్టినప్పుడే వేసుకున్నాము. ఇలాచీ స్మెల్ కూడా వస్తుంటుంది. ఇలాగ ఒక ప్లేట్కి మొత్తం నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకొని మొత్తం కూడా నీట్గా ప్లేట్ అంతా ప్రెస్ చేయాలి. చాలా సాఫ్ట్ అయితే ఉంటుందండి ఈ స్వీట్, అండ్ హెల్తీ కూడా. పప్పులు ప్లస్ బెల్లం అయితే ఉంటుంది. ఇది అందరికీ కూడా హెల్తీ అండి. ఎవరైనా తినొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా. మొత్తం నీట్గా ప్లేట్ అంతా ఈవెన్గా అయితే మనం ప్రెస్ చేసుకోవాలి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక పీసెస్లా అయితే కట్ చేసుకోవాలి. ఇది తడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్ అయితే ఉంది. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ అండి. పప్పుల పౌడర్, బెల్లం తరుగు అండ్ వాటర్ అయితే మిక్స్ చేసాము. ఇలాచీ అయితే వేసాము, అంతే. కొద్దిగా చివర్లో నెయ్యి అయితే వేసాము. చాలా టేస్ట్ అండి, చాలా టేస్టీ అండ్ చాలా సాఫ్ట్ అయితే ఉంది. రాయలసీమలో అయితే ఎక్కువగా చేస్తారండి ఈ స్వీటు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కామెంట్స్లో పెట్టండి. ఆల్మోస్ట్ ఈ స్వీట్ అయితే అందరికీ తెలుసు. ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. చాలా సాఫ్ట్ అయితే ఉంటుంది అండ్ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే రోజు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.